మన గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం. మరి ఈ తిరుపతిలో మరి పిఎంసి వారి ఆధ్వర్యంలో ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కొరకు మన గురువు గారితో ఇక్కడే మనం ఎన్నోసార్లు మహతిలోనే చాలా ప్రోగ్రాం చేసుకున్నాం. ఈరోజు ఆ కనుల పండగ ఇక్కడ జరుగుతోంది. చాలా చాలా సీనియర్స్ అంతా వచ్చి ఈ కనుల పండగ అద్భుతంగా చేస్తున్నారు. ఒక్కసారి ధ్యాన మహాయజ్ఞానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ పెట్టుకున్నాం. చాలా అద్భుతం. మరి ఈ పిఎంసి ఉండడం వల్ల ప్రపంచమంతా ధ్యానం అందుకుంటున్నారు, జ్ఞానాన్ని అందుకుంటున్నారు. పత్రిసాటివి కంటెంట్స్ అన్నీ ఎంతో చక్కగా స్టోరేజ్ చేయండి. ఇప్పుడు ఎన్నిసార్లు వీడియోలు చూస్తే అంత ఆనందం, గురువుగారి మాట వింటే అంత ఆనందం. ఒకప్పుడు రికార్డింగ్ లేదు. మరి మన పిఎంసి ఛానల్ పెట్టడం వలన ఇన్ని రకాల గొప్ప అవకాశాలు వచ్చాయి మనకు. అందరూ పిఎంసి చూడండి, చక్కగా ఈ పిఎంసిలో ఎన్నో అవకాశాలు మనం తీసుకుందాం, దీనికి సపోర్ట్ చేద్దాం, అందరూ సహకరిద్దాం. అలాగే ప్రొద్దుటూరులో ధ్యాన దసరా ఉత్సవాలు పత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎప్పుడు పండగలాగా ఉండాలి, ఎండగలాగా ఉండకూడదని. మరి ఎన్ని పండగలో చూడండి. మరి డిసెంబర్లో కర్తాల్లో ఉంటుంది, జనవరిలో సంక్రాంతి ఉంటుంది, వశిష్ఠలో మరి ఉగాది సంబరాలు జరుగుతాయి, అలాగే పొద్దుటూరులో ధ్యాన దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం. పొద్దుటూరు అనేది చాలా స్పెషల్ అండి, నిజంగా చాలా స్పెషల్. రాయలసీమ అంతా యోగుల నిలయం. మరి ఇలాంటి ఎనర్జీ ప్లేస్లో ఒక మెగా పిరమిడ్ రావాలని పత్రి గారి కళ, ఆ సంకల్పం. మరి అలాగే మేము ఆ సంకల్ప ధ్యానాలు చేశాం. 11 రోజులు, మరి 9 రోజులు, 7 రోజులు, అలా 7 గంటలు అలా సంకల్ప ధ్యానం చేశాం. మరి బాలకృష్ణ సారు వాళ్ళు సేతు విజ్ఞానం పెట్టాం. ఆ టైంలో సారు 200 అడుగుల పిరమిడ్ నాకు పొద్దుటూరులో కనిపిస్తుందని చెప్పడం, ఆ మెసేజ్ తీసుకుంటేనే వెంటనే మేము ల్యాండ్ కొనడం, అక్కడ పిరమిడ్కి పత్రి గారితో మరి భూమి పూజ చేశారండి. స్వయాన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం 108x108 పిరమిడ్ సైజు. మరి మీరందరూ ఆ దసరా పండగకి రావాల్సిందిగా ఆత్మీయ ఆహ్వానం. చలో పొద్దుటూరు, చలో పొద్దుటూరు.